ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతి విధంగా ఆదివారం సంఘ కుటికులు సంఘంగా కూడుకొని మరి ఒక గొప్ప అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించే తనది దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు మీ అందరినీ మనందరినీ ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం యేసుక్రీస్తు కొరకు కనబడితే వచ్చే లాభం. యేసుక్రీస్తు కొరకు కనిపెడితే వచ్చే లాభం. దేవుని మాటలు చాలా గొప్ప ప్రియులారా. అందుకే దేవుని మాటలు మనం పోగొట్టుకోవద్దు. ఆయన మాటలు మనము భద్రపరచుకోవాలి. ఎందుకంటే మనమున్న దినాలు యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ దినాల్లో మనమున్నాం. అందుకే ఆ ప్రభువారు ఎప్పుడు వస్తారు అనేది మనము కనిపెడుతూ దేవుని మాటలు మనము చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ ఉండాలి. మీరు ఉద్యోగం చేసుకుంటున్నారా? మీ ఉద్యోగం మీరు చేసుకోండి. వ్యాపారం చేసుకుంటున్నారా? చేసుకోండి. చదువుకుంటున్నారా? చదువుకోండి. కానీ ఇవన్నీ చేసుకుంటూనే మన పరలోక మార్గాన్ని, పరలోక జీవితాన్ని మాత్రము ఈరోజు కారోజు మనము కాపాడుకుంటూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ దినము కోసము మనం కనిపెట్టాలి. కనిపెడితే వచ్చే బెనిఫిట్లు ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ గురించి మనము కనిపెడితే వచ్చే లాభాలు ఏంటి? ఏంటి లాభం? లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయము 35-36 వచనాలు చదివితే దేవుని వలరా. లూకాసు వార్త 12వ అధ్యాయము 35-36 వచనాలు. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనివ్వుడి. ఏంటి దీపం అంటే? మీ భక్తి జీవితాన్ని, మీ ఆత్మీయ జీవితాన్ని, మీ నిరీక్షణను, దేవునిలో మీ ఆత్మీయ స్వభావాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. దీపంలాగా వెలిగించుకుంటూ ఉండాలి. అది ఆరిపోకూడదు. అది చెప్తున్నాడు ప్రభువారు. మీ నడుములను కట్టుకుని ఉండుండి అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ దినపు రాకడ సమీపించిన కొలది మనం ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి అనడానికి, మన భక్తి విశ్వాస జీవితాలు, మన నిరీక్షణ ఎలా కాపాడుకోవాలి అనడానికి ప్రభువారు చెప్తున్న మాటలు. అంటే సిద్ధపడి ఉండాలి అంటున్నారు ప్రభువారు. మీ నడుములు కట్టుకుని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెళ్లి విందు నుండి వస్తాడట. ప్రభువారు ఎక్కడి నుంచి వస్తారట? పెళ్లి విందు నుండి. అంటే పరలోకములో నుండి ప్రభువారు వస్తారట. ఆ వచ్చే ప్రభువు మన కోసం ఏదో తెస్తారట. కానీ చాలామందికి ప్రభువారి మాటల మీద నమ్మకం లేదు. ప్రభువారు చెప్తున్న మాటల మీద నమ్మకం లేక చెప్పిన మాటలు, విన్న మాటలు వదిలేసి బతుకుతూ ఉన్నారు. కానీ దేవుడు అబద్ధం చెప్పే దేవుడు కాదండి. ఆ అబద్ధము చెప్పని తండ్రి, అబద్ధము చెప్పని యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు ఏది చేస్తారో అదే చెప్తారు, ఏమి ఇస్తారో అదే చెబుతారు. అందుకే చాలామందికి ప్రభువారు రెండవ రాకడ గురించి కూడా నమ్మకం లేక లోకంలో బాగానే ఉంటున్నారు, కానీ ప్రభువారి దగ్గరికి వచ్చేసరికి అసలు ఏమీ కనబడడం లేదు.
కానీ దేవుని వాళ్ళారా, యేసు ప్రభువారు చెబుతున్నది 100% పచ్చి నిజం. ఇది జరగబోయేది, ఇది ఖచ్చితంగా జరుగుతున్నది, జరగబోతున్నది. అదే చెప్తున్నారు. తమ ప్రభు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగాని అతనికి తలుపు తీయటకు అతను ఎప్పుడు వచ్చును అని అతని కొడుకు ఎదురు చూచు మనుషుల వల్ల ఉండుడి. ఇలా ఏంటట, ఎప్పుడు ప్రభువారు వచ్చి నీ తలుపు తట్టినా ఇమీడియట్గా తీసే విధంగా ఉండాలి అంటున్నారు. అంటే కనిపెడుతూ ఉండాలి, కనిపెడుతూ ఉండాలి. చూడండి, ఎవరైతే యేసుక్రీస్తు కొరకు ఆ రాకడ కొరకు కనిపెడతారో వాళ్ళ జీవితం బాగుంటుంది, వాళ్ళ బ్రతుకు బాగుంటుందండి. ఎవరైతే ఈ మాటలు పట్టించుకోరో, ఎవరైతే ప్రభు రాకడ గురించి సిద్ధపడరో వాళ్ళ జీవితం బాగుండదు. ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళు కనిపెడుతూ ఉంటారో. ప్రభువారు ఎక్కడి నుంచి వస్తున్నారట? పెళ్లి విందు నుండి, పరలోకం నుంచి మనకేదో తీసుకురాబోతున్నాడు. చూడండి దేవుని వాళ్ళారా, వాస్తవానికి మనకు తెలుసు, మన అమ్మ కానీ మన నాన్న కానీ, ముఖ్యంగా అమ్మలో ఏదైనా ఇట్లా వివాహానికి వెళ్ళాననుకోండి, ఆ వివాహములు ఆ ఇస్తరాకుల మీద స్వీట్లు పెడతారు, గారెలు పెడతారు, బూరెలు పెడతారు, జాంగీర్లు పెడతారు, జిలేబీలు పెడతారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే అందులో ఒకటో రెండో దాచుకుంటారు. ఎందుకు? ఇంట్లో ఉన్న పిల్లల కోసము ఆ గ్లాసులను కప్పులను పెట్టుకొని తీసుకుని వస్తారు కదా. ఇది మనకందరికి తెలిసిన విషయమే కదా. అంటే అమ్మ పెళ్లి నుంచి వస్తేనే ఎంత సంతోషం పిల్లలకి, ఎందుకు ఏదో ఒకటి తీసుకుని వస్తుంది. కానీ ఇక్కడ ప్రభువారట పరలోకము నుండి పెళ్లి విందు నుండి రాబోతున్నారట. పరలోకం నుంచి రాబోతున్నారు, మనకి ఏదో తేబోతున్నారు దేవుని వాళ్ళరా. అదే చెప్తున్నాడు. ఇది మనం నమ్మాలి, ఇది 100% నిజం. ఇది నిజమని మనం నమ్మాలి, ఇది నిజమని మనం నమ్మాలి. ఎందుకంటే చూడండి, ఒక మాట మనం చూస్తే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 11-12 వచనాలు చదువుకుంటే దేవుని వాళ్ళారా, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు మనం జాగ్రత్తగా చదువుతూ ఆలోచిస్తే ఏమంటున్నాడు? తిమోతి, ఈ మాట నమ్మదగినది. చూడండి, ఈ మాట ఎప్పుడు చెప్తారు? ఈ మాట ఎప్పుడు చెప్తారండి? ఏదైతే మనం కన్ఫర్మ్ చేసుకుంటామో దాన్ని మనం ఎలా చెప్తామండి? స్ట్రెస్ చేసి చెప్తాం కదా. స్ట్రెస్ చేసి చెప్తాం అంటే నమ్మకంగా గట్టిగా చెప్తాం కదా. ఏదైనా ఖచ్చితమైందో దాన్ని అండర్లైన్ చేసుకుంటాం కదా. అదే అంటున్నాడు, ఈ మాట నమ్మకమైనది. అంటే బైబిల్లో దేవుడు ఏమి చెప్పినా అది నమ్మకమైనది, అది పచ్చి నిజం. 100% నమ్మాలి, 100% జరగబోయేదే దేవుడు చెప్తారండి. దేవుడు అబద్ధమాడ నేరని దేవుడైనా, దేవుడు అబద్ధం చెప్పాడు కదా, దేవుడు నిజమే చెప్తాడు. కాబట్టి దేవుడు ఏదైనా చెబుతున్నాడు అంటే అది ఆ మాట నమ్మదగినది. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. నేను మరలా బ్రతుకుతానా లేదా అని అనుమానం నీకు వద్దంటున్నాడు. నువ్వు అనుమానపడవలసిన అవసరం లేదు. నువ్వు ప్రభులో ఉండి, ప్రభు కోసం శ్రమ అనుభవించి, ప్రభు కోసం బ్రతికి, ప్రభు పనులు ఉంటూ నువ్వు చనిపోతే ఖచ్చితంగా మళ్ళా నువ్వు బ్రతుకుతావు. ఈ మాట నమ్మదగినది, నువ్వు అనుమానపడవలసిన అవసరం లేదు అంటుంది వాక్యం. చూడండి దేవుని వల్ల కొన్నిసార్లు ఏదైనా శ్రమలు రాగానే, బాధలు రాగానే దిగజారిపోతూ ఉంటారు, చేజారిపోతూ ఉంటారు. అలా ఉండకూడదండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనము కనిపెట్టేది యేసు ప్రభు 2వ రాకడ గురించి మనము కనిపెడుతూ ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి, మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అది ప్రతి దినము మనము జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అందుకే ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఎంత మంచి మాట అండి. సహనము కావాలి మనకి.
మనకు ఉండవలసినది క్రైస్తవులుగా ఏం కావాలి? సహనము. ఒక్క మాట అంటే తుర్రు వెళ్ళిపోవద్దు మనం. ఎందుకంటే సహించాలి. నేను పౌరుషంగా వాక్యం చెప్పాలి, సేవకుడు పౌరుషంగా వాక్యం చెప్పాలి. సేవకుడిని మరి వాక్యం చెప్తున్నప్పుడు పౌరుషం కనబడాలి. అది నీ మనసుకు తాకాలి తప్ప నీకు తాకకూడదు. అర్థమవుతుందండి? నేను పౌరుషంగా మాట్లాడాలి, నా మాటలు నీ మనసుకు తాకాలి తప్ప నీకు తాకకూడదు. పౌరుషంగా బోధ చేయాలి. బైబిల్ అదే నేర్పిస్తున్నది. కనుక నువ్వు సహనము కలిగి ఉండాలి. సహనము అనేది చాలా చాలా ప్రాముఖ్యం మన ఆత్మీయ జీవితంలో. అర్థమవుతుందండి? సహనం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అలా నువ్వు సహనముతో అంటే సహించువారు ధన్యులండి, కనిపెట్టేవారు ధన్యులు. యేసు ప్రభు రాకడ గురించి కనిపెట్టేవారు ధన్యులు. అలాంటి వారు ఖచ్చితంగా రేపన్నాడు మేలు పొందుకుంటారు. ఎందుకంటే ప్రభు రాబోతున్నది పెళ్లి విందు నుండి, పరలోకం నుండి రాబోతున్నారు. అలాంటి ప్రభు రాబోతున్నారు అనేది అది 100కి 100% నమ్మదగినది. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుమంటే మామూలు మాటనండి. మనం ఎంతటి వారమండి? మనం ఎంతటి వారము? మన బ్రతికి ఏంటి? మనం ఆయనతో కూడా ఏలుదుము అంటే, ఆయనతో కూడా ఉండడం అంటే మామూలు విషయమా చెప్పండి? దేవుని వల్ల మనం ఏ పార్టీ వాళ్ళమో చెప్పండి. అంత గొప్ప ప్రభుతో కూడా మనం ఏలుతాము, అక్కడ ఉంటాము. పరలోకములు అండి, యుగ యుగాలు ఉండే జీవితం. అక్కడ చావు ఉండదండి, అక్కడ ఏ లోటు ఉండదు. అక్కడ యుగ యుగాలు మనం ఉంటామని చెప్పడానికి ప్రభు అని చెప్పిన మాటలు ఇక్కడ పౌలు గారు రాసిన మాటలు మనకు అర్థమవుతున్నది. చూడండి, మనకు తెలుసు గతంలో లండన్ దేశంలో ప్రధానమంత్రిగా ఉన్న ఆయన, ఇప్పుడు లేనైనా, ఎవరు? రిషి సునాక్. ఆయన ఎక్కడ వాడండి? మన భారతదేశానికి సంబంధించిన వాడే కదా. ఒక లండన్ దేశంలో మరి ప్రధానమంత్రిగా ఉండడం అంటే మామూలు విషయమా? అంత చిన్న విషయం కాదు కదా. కమలా హారిస్ ఒకప్పుడు అమెరికాకు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నదాన్ని. ఆమె కూడా భారతదేశానికి సంబంధించిన స్త్రీ. భారతీయులుగా మన భారతీయులు విదేశాల్లో, అమెరికాలో, లండన్లో మరి ప్రధానమంత్రులుగా, వైస్ ప్రెసిడెంట్లుగా పనిచేశారు అంటే మామూలు విషయం కాదు కదా. దేవుని వల్ల అలా చిన్న విషయం కాదు కదా. మరి అది చిన్న విషయం కానప్పుడు మనము ప్రభువుతో పాటు ఏలుతాము అంటే, ఆ పరలోకములో ప్రభువుతో పాటు యుగాలు ఉంటాము, ఆనందంతో ఉంటామన్నది మామూలు విషయమా దేవుని వల్లరా? అందుకే ఒక్కొక్క మాట నమ్మదగినది. అందుకే సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని మనకు చెప్తున్నాడు. చూడండి, కనిపెడితే వచ్చే లాభం ఏంటి? యేసుక్రీస్తు కొరకు కనిపెడితే వచ్చే లాభం ఏంటి? ఆ బెనిఫిట్స్ ఏంటి? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు పెళ్లి విందు నుండి రాబోతున్నారు, పరలోకం నుంచి దేవుని రాబోతున్నారు. ఆ వచ్చే ప్రభు మనకి ఏదో తేబోతున్నారు. మన వాళ్ళు కూడా చంద్రమండలానికి వెళ్ళారట 1969 సంవత్సరంలో. మన వాళ్ళు చంద్రమండలానికి ఏం తెచ్చారో తెలుసా అండి? రాళ్ళు తీసుకొచ్చారటండి. నమస్తుంది కదా. రాళ్ళు ఇక్కడ లేవా అండి? భూమి మీద రాళ్ళు లేవా? చంద్రమండలం నుంచి రాళ్ళు తీసుకొని వచ్చారంట. దాన్ని చంద్రశిలలు అన్నారు. అంటే మన వాళ్ళనే రాళ్ళు కాదు, ప్రభువారు పరలోకం నుంచి మనకు జీవకీటం తీసుకురాబోతున్నారు. అందుకే కనిపెడితే ఏంటి లాభము, ఎంత గొప్ప భాగ్యమో చూస్తే లూకా సువార్త 12వ అధ్యాయము 37 నుంచి 40 వరకు చదువుకుంటే దేవుని వాళ్ళారా, లూకా సువార్త 12వ అధ్యాయము 37 నుంచి 40 వరకు. లూకా సువార్త 12వ అధ్యాయము 37 నుంచి 40 వరకు దేవుని వల్లరా. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట. మెలకుగా ఉండడం అంటే కన్నంలో చీపురు పుల్లలు పెట్టుకుని ఉండడం అని కాదు. నువ్వు ఎప్పుడు ప్రభువారు తలుపు తట్టినా తీసే విధంగా, అంటే ఎవరుంటారు ఇలా? ఎవరైతే కనిపెడతారో వాళ్ళు రెడీగా ఉంటారు. ప్రభువారు
ఎప్పుడు వచ్చినా ప్రభువుతో పాటు వెళ్ళిపోవడానికి రెడీగా ఉండాలని చెప్తున్నారు. అందుకే ప్రభువారు వచ్చినప్పుడట ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యులు. కనిపెట్టే వాళ్ళు ధన్యులు, కనిపెట్టే వాళ్ళు జ్ఞానవంతులు, కనిపెట్టే వాళ్ళు పరలోక వారసులు. యేసుక్రీస్తు ప్రభువారట నడుము కట్టుకుని ఎవరైతే కనిపెడుతున్నారో, ఎవరైతే ధన్యులుగా ఉన్నారో, ఎవరైతే తలుపు తట్టగను తీసే విధంగా రెడీగా ఉన్నారో అలాంటి వారి దగ్గరికి ప్రభువారు వచ్చి అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వానికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏ ప్రధానమంత్రి అయినా, ఏ రాష్ట్రపతి అయినా, ఏ గవర్నర్ అయినా వడ్డించారండి ఎక్కడైనా? వాళ్ళు వడ్డిస్తారా? కానీ ఇక్కడ ప్రభు వడ్డించబోతున్నాడు, ప్రభువే భోజనం పెట్టబోతున్నాడట. ఎంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు. మనము ఎదురు చూసి సిద్ధపాటు కలిగి ఉంటే, కనిపెడితే ఆయనే స్వయంగా వడ్డించబోవడం అంటే మామూలు విషయమా దేవుని వాళ్ళారా? అందుకే చెప్తున్నాడు, అతడు నడుము కట్టుకుని వాడిని భోజన పంక్తిని కూర్చునిబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మీరు సిద్ధపాటు కలిగి ఉంటే మీరు ధన్యులు, మీరు సిద్ధపాటు కలిగి ఉండండి. ఇక్కడ మీకు కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా నేను మళ్ళా మిమ్మల్ని శాశ్వత లోకం తీసుకుపోతాను, దానికి మళ్ళా రాబోతున్నాను. ఆ వచ్చినప్పుడు నేను ఎవరినైతే రెడీగా ఉంటానో, ఎవరైతే మెలకుగా ఉంటారో, ఎవరైతే తలుపు తట్టంగానే తలుపు తీసే విధంగా ఉంటారో వాళ్ళందరినీ నేను మరలా పరలోకం తీసుకొని వెళ్ళిపోతున్నాను, దానికి మీరు సిద్ధపడి ఉండండి అని చెప్పడానికే ప్రభు వారు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. మరియు అతడు ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు కదా. ప్రభువారు 2వ జామున వచ్చును, 3వ జామున వచ్చిన, ఎప్పుడు వచ్చినా ప్రభువారు 2వ జామున వచ్చినను, 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనును. అంటే ఎవరు రెడీగా ఉంటారో, ఎవరు ఇమీడియట్ గా ప్రభు వచ్చినా వెళ్ళిపోవడానికి సిద్ధపాటు కలిగి ఉండి ఎవరు ఉంటారండి? ఎవరైతే కనిపెడుతున్నారో ఆ కనిపెట్టిన వాళ్ళు, కనిపెడుతున్న వాళ్ళే సిద్ధపాటు కలిగి ఉంటారు. అలాంటి వారు యేసు ప్రభు వారు ఏ జామున వచ్చినను, అది 3వ జామున వచ్చినను, 2వ జామున వచ్చినను, ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యులు. ఎందుకు? ఇమీడియట్ గా పరలోకానికి తీసుకుని వెళుతాడా? దొంగ ఏ గడిన వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతను మెలకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయకుండా తెలుసుకొనుడు. ఇంటికి కన్నం వేయకుండా జాగ్రత్త పడతాడు కదా, జాగ్రత్త పడతాడు. అది చెబుతూ మీరు అనుకునని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడని చెప్పెను. మనని సిద్ధపరచడానికి సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి, కనిపెట్టండి అని చెప్పడానికి. అంటే మనము కనిపెడుతూ సిద్ధంగా ఉంటూ నిద్రమత్తులో ఉండకుండా మన జాగ్రత్త కలిగి మన భక్తి విశ్వాస జీవితాలు, మన శ్రద్ధ, మన నిరీక్షణ, మన పట్టుదల ఒక దీపములాగా వెలుగుచుండాలి. దీపములాగా అది దీపం ఆరిపోయే విధంగా ఉండకుండా అలా కాపాడుకుంటూ మనం సిద్ధపాటు కలిగి ఉంటే అలాంటి వారు ధన్యులని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు దేవుని వల్లరా. అందుకే చూడండి, ఒక సందర్భాన్ని మనం చూస్తే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 12 నుంచి 16 వరకు. ఇక్కడ సందర్భం ఏంటి అంటే పేతురు గారిని చెరసాలలో వేయిస్తారండి. పేతురు గారు సువార్త ప్రకటిస్తుంటే ఆనాడు ఉన్న చట్టము, ప్రభుత్వం ఏం చేస్తుందంటే పేతురు గారిని చెరసాలలో వేయించేస్తారు. అప్పుడు తమ నాయకుడు, అంటే తమ కాపని పేతురు లేనందున వాళ్ళంతా ఏం చేస్తారు? విశ్వాసులంతా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక రూములో కొడుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎలాగైనా దేవుడు విడిపించే. ఎందుకంటే వాళ్ళ మాట ప్రభుత్వం వింటుందా? చట్టాలు పట్టించుకుంటాయా? వాళ్ళ మాటలు ప్రభుత్వం వినదు, చట్టాలు పట్టించుకోవు. కనుక
దేవుని మీద ఆధారపడుతూ భక్తి శ్రద్ధలతో ఒక రూమ్లోకి వెళ్ళి ప్రార్థనని నమ్ముకుని దేవుణ్ణే నమ్ముకుని దేవునికి మొరపెడుతున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థనకి సమాధానం ఇచ్చి పేతురు గారిని చెరసాల నుంచి బయటకు తీసుకొని వచ్చేస్తాడు. ఆ సందర్భంలో వాళ్ళ రూమ్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది, పేతురు గారు వస్తారు, ఇక్కడ డోర్ కొడతారండి. ఆ డోర్ కొడుతున్నప్పుడు ఏం జరిగింది ఒకసారి చూద్దాం. చదవ 12 నుంచి 16 వరకు అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం. ఇట్లా ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. ఎవరు? పేతురు గారు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిని. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఎవరి కోసము? పేతురు గారి కోసమే, చెరసాంచి దేవుడు విడిపించాలని. అప్పుడు పేతురు గారు వచ్చేసారు, దేవుడు విడిపించాడు. ఆయన తలుపు తడుతా ఉన్నాడట. రొదే అని ఒక చిన్నదట. రొదే అని ఒక చిన్నది ఆలకించడానికి వచ్చిందంట. చూడండి, ఆయన తలుపు కొడుతున్నప్పుడు హలో తలుపు తీయండి అంటే ఆ స్వరాన్ని ఆ చిన్నది గుర్తుపడుతుందండి. ఇది పేతురు గారి స్వరమే. నేను మీ ఇంటికి వచ్చి తలుపు తట్టాను అనుకోండి, నా స్వరం మీరు గుర్తుపడతారు కదా. అదే విధంగా ఈ రొదే అని ఒక చిన్నదట ఆలకించడానికి వచ్చింది. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టగానే సంతోషించి డోర్ తీయలేదామె. చూడండి ఎంత తెలివిగా ప్రవర్తిస్తుందో. చిన్నది గుర్తుపట్టింది, సంతోషించింది, కానీ డోర్ తీయలేదట. తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని వాళ్ళకి తెలియజేస్తుంది. పేతురు అక్కడ బయట నిలబడ్డాడు అని చెప్పినప్పుడు వాళ్ళు వినడం లేదు. చూడండి, అందుకు నువ్వు పిచ్చిదానం అనేది, నువ్వు పిచ్చిదానం, ఆయన ఇక్కడ ఉన్నాడు, ఆయన చెరసల్లో ఉన్నాడు, ఇప్పుడు ఇలా వస్తాడని కూడా అనే మాట్లాడుతున్నాను వాళ్ళ చిన్నదానంతో. అయితే తాను చెప్పినదే నిజమనము దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత, ఆయన ఎందుకు వస్తాడని దూత అన్నారట వాళ్ళు. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతను చూచి విభ్రాంతి నొందిరి. అంటే చూడండి దేవుని వల్లరా, పేతురు గారు తలుపు తట్టినప్పుడు ఆ స్వరము, పేతురు యొక్క స్వరం మీద, ఆ పేతురు గారి మీద మనసు పెట్టి ఉన్నది ఎవరు? ఈ చిన్నది. వాళ్ళేమో ప్రార్థన నిమగ్నమై ఉన్నారు, వాళ్ళేమో ప్రార్థన పరులుగా ఉన్నారు. కానీ ఈ చిన్నది కనిపెడుతున్నది, మనసు పెట్టి ఉన్నది, ఆ స్వరాన్ని గుర్తుపెట్టేసింది. ఇమీడియట్గా వాళ్ళు ఖచ్చితంగా చెప్పింది, లేదు ఆయన పేతురే అని. అందుకే దేవుని వలన మనము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే, మనలో ఉండవలసినది సిద్ధపాటు. ఎప్పుడు ప్రభువారు వచ్చినా మనం ఆ పెండి విందులోకి వెళ్ళిపోవాలి. ఒక్క పూట భోజనం కాదు అక్కడ, పరలోకంలో ఒక్క పూట భోజనము కాదు, యుగ యుగాలు శాశ్వతంగా దేవునితో ఏ లోటు లేకుండా బ్రతికే జీవితం అది. ఇక్కడ మనకు లోటు ఉంటుందండి, ఇక్కడ లేని మనకు ఉంటాయి. ఏది ఉన్నా అక్కడ మాత్రము ఏ లోటు లేకుండా దేవునితో యుగ యుగాలు ఉండి ఆ మహాలోకానికి, ఆ గొప్ప జీవితానికి మనల్ని తీసుకువెళ్ళడానికే ప్రభువారు ఇవన్నీ కూడా మనతో మాట్లాడారు, ఇవన్నీ మనకు చెబుతున్నారు. మీరు జాగ్రత్త పడండి, మీరు మెలకువగా ఉండండి, మీరు కనిపెట్టండి, విన్న మాటలు భద్రపరచుకోండి, వాటిని ధ్యానించండి, ఆ మాటను నిమ్మనవేయండి, వదిలిపెట్టకండి. ఎందుకంటే మీరు పొందబోయే జీవ కిరీటం, ఆ లాభము చాలా గొప్పదది. అది ఎవరు కూడా మీ దగ్గర నుంచి తీసివేయలేని ఆ గొప్ప మహాభాగ్యాన్ని మీరు కాపాడుకోండి, సిద్ధపాటు కలిగి ఉంది. ఎందుకంటే ఆ భోగము, ప్రభువారు వచ్చి పొందబోయే ఆ భోగము, ఆ భాగ్యము మన మాటలో చెప్పనున్నది. అర్థమవుతుందండి? అలా ముందే ప్రభువారు మనకు చెప్తున్నారు, ఆ భోగము, ఆ భాగ్యము చాలా గొప్పది. అది మనం పొందుకోవాలంటే మనము కనిపెడుతూ ఉండాలి. మాయదారి పెళ్లిళ్ళు, మాయదారి గృహప్రవేశాలు అన్నీ కూడా ఆదివారం వచ్చేస్తాయండి. ఆదివారాలే మన వాళ్ళే, అన్ని ఆదివారాలే. కానీ పాత నిబంధన కాలంలో శనివారము సమాజముగా కూడుకోవాలని దేవుని ఆజ్ఞ ఉన్నప్పుడు, అది విశ్రాంతి దినంగా దేవుడు చెప్పినప్పుడు, ఆ విశ్రాంతి దినాన
ఎవరైనా పని చేసినా కానీ కొట్టి చంపే దినాల్లో ఆనాటి మనం చూస్తామండి. ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, ఒకసారి చదువుదాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయము, సంఖ్యాకాండం 15వ అధ్యాయము 32 నుంచి 36 వరకు. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 32 నుంచి 36 వరకు చూస్తే, దేవుని వల్లారా, ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడండి? కట్టెలేరుతున్నాడంట విశ్రాంతి దినాన. కట్టెలేయడం తప్ప అండి? మరి అది తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో మరి ఎలా చేస్తున్నాడో కానీ విశ్రాంతి దినాన ఇశ్రాయేలుడే. ఎందుకంటే విశ్రాంతి దినం వాళ్ళకే కదా, ఇశ్రాయేలుకి కదా. కానీ ఆ ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడట ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏనడము చూశారట. అక్కడ చూసిన వాళ్ళు మిగతా ఇశ్రాయేలు ఏం చేశారంటే ఇమీడియట్ గా మోషే గారి దగ్గరకు వచ్చి, అహరోన్ దగ్గరకు వచ్చి సర్వ సమాజం వద్దకును వారిని తీసుకొని వచ్చారు. ఎందుకండి? కట్టెలేరినందుకే. మరి మనం ఎన్నిసార్లు ఆదివారాలు ఎగ్గొడతామండి? ఎన్నిసార్లు ఆదివారాలు ఎగ్గొడతాం చూడండి. అంటే ప్రభువారు మధ్యవర్తిగా ఉన్నారు కాబట్టి మన ఆటలు సాగుతున్నాయి. ఆ కాలంలో మనం ఉంటే ఒక్కరు కూడా మిగలమండి. చూడండి కింద ఏం జరుగుతున్నదో. వానికి ఏం చేయాలనేది డిస్కషన్. ఏం చేయాలి మరి? ఆజ్ఞ మీనాడు కదా, విశ్రాంతి దినాన్ని ఏ పని చేసుకోవద్దనేది కదా మనకు కట్టడ. మరి ఇతనేమో కట్టెలేరడం అంటే వంటకి కట్టెలేరుకున్నాడు అంతే, వంట కూడా చేయలేదు, కట్టెలేరుకున్నాడు అంతే. ఏం చేయాలి మరి అని ఇష్టపరచబడలేదు కాబట్టి అతని కావల్లో ఉంచారు. అప్పుడు మోషే తర్వాత యెహోవా తండ్రి చెప్తున్నాడు ఏమని? తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణ శిక్ష నొందవలెను. చూడండి, ఏది? కట్టెలేరుకున్నందుకే మరణ శిక్ష అంట. విశ్రాంతి దినాన దేవుడు వద్దనది చేసినందుకే మరణశిక్ష నొందవలన దేవుని నుంచి సమాధానం వచ్చేసిందట. సమాజము పాలన వెలుప రాళ్ళతో వారిని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలన వెలుపలకు వారిని తీసుకుని పోయి రాళ్ళతో వారిని చావగొట్టెను. చూడండి దేవుని వల్ల పాత నిబంధన కాలంలో ఎంత ఖచ్చితంగా ఎంత కఠినంగా శిక్షలు అమలు చేస్తున్న తండ్రి దీర్ఘశాంతుడై తన కుమారుడు ప్రభువాన్ని పంపించి మధ్యవర్తిగా ప్రభువారు ఉన్నారు కనుక మనకి ఇంకా కూడా అవకాశాలు దొరుకుతున్నాయి. అలాగని ఎప్పుడు ఇలాగే ఉంటుందని మనం అనుకోకూడదండి. ఆదివారం అనేది అది ప్రభు దినం, అది దేవునికి ప్రత్యేకమైన దినంగా ఆదివారంలో మనం ఆ దేవుని ప్రేమను మనం పంచుకుంటూ, దేవుని ప్రేమని మనం మాట్లాడుకుంటూ, వాక్యం చేత మనము బలపరచబడిన దినంగా దేవుడు ఆదివారపు దినాన్ని ఆజ్ఞగా మనకు ఇచ్చాడు. సంఘముగా కూడుకోవాలని ఖచ్చితంగా అందరూ సంఘానికి వస్తే తమ ఆత్మీయ జీవితానికి చాలా మంచిది. ఎందుకంటే మనమంతా కూడా యేసుక్రీస్తు కొరకు కనిపెట్టే వారుగా ఉండాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. అలా ఉన్నప్పుడు మనం సిద్ధపడగలిగి ఉంటాం. ప్రభువాను ఎప్పుడు తట్టినా ఇమీడియట్ గా డోర్ తీస్తాం. అలా డోర్ తీయడానికి సిద్ధపడి ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుని వెళ్తాడు ప్రభువారు. అర్థమవుతుందండి? ఎవరైతే మాటలు విన్నా పట్టించుకోకుండా దీపం ఆరిపోయే విధంగా ఉండి నడుమును కట్టుకోకుండా సిద్ధపాటు లేకుండా ఉంటే వాళ్ళని ఇక్కడే వదిలేస్తాడు. ఇటు నుంచి ఇటే పాతాళానికి వెళ్ళిపోతారండి. అందుకే ఇవి మనకు అర్థం కావడానికి మనమంతా కనిపెట్టాలని సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభువారు ఈ మాటలు మాట్లాడారు మనతో. అందుకే దేవుని వలన చాలా బాగా మనం ఆలోచించాలి. ఎందుకంటే మనమంతా పరలోకంలో దేవుని పిల్లలుగా ఉండబోయే గొప్ప భాగ్యం అది. అర్థమవుతుందండి? ఇక్కడ మనకి కష్టాలు, బాధలు, నిందలు ఏది ఉన్నా అక్కడ మాత్రము తండ్రితో మనం ఉండే గొప్ప భాగ్యం, గొప్ప అవకాశం. ఎందుకంటే చూడండి, గవర్నర్ ఎక్కడ ఉంటారండి? గవర్నర్ గారు ఎక్కడ ఉంటారు? రాజ్భవన్లో ఉంటారు కదా. అమెరికన్ ప్రెసిడెంట్ ఎక్కడ ఉంటారండి? వైట్ హౌస్లో ఉంటారు కదా. ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటారండి? సచివాలయంలో ఉంటారు కదా. ప్రధానమంత్రి ఎక్కడ ఉంటారండి? ఢిల్లీలో ఉంటారు కదా. మరి ప్రధానమంత్రి ఢిల్లీలో ఉండి మనం హైదరాబాద్లో ఉంటే ఏం బాగుంటుందండి? ఆలోచించండి.
మనతో ఉండరు కదా వాళ్ళు. ఆయన ఢిల్లీలో, మనం ఇక్కడ ఉంటే ఏం బాగుంది చెప్పండి, కానీ మనమట ఆయనతోనే ఉంటామట, ఆయన మనతో ఉంటాడు. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప ఆనందకరమైన ఆ జీవితాన్ని మనం కోల్పోకుండా చూసుకోవాలి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు రాస్తున్నారు చూడండి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చూస్తే, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 16 నుంచి 18 వరకు, దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏమి పొందిక, మనము జీవముగా దేవుని ఆలయమే ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, పాపాన్ని అంటించుకోకండి, మీ భక్తి జీవితాన్ని కాపాడుకోండి, ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభు చదివి చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. మనం ఆయన పిల్లలుగా ఉంటాం, ఆయన కుమార్తెలుగా కుమారులుగా ఉండే ఆ లోకము ఎంత గొప్పదండి. ఇక్కడ వైట్ హౌస్ చాలా గొప్పగా కనబడుతుంది కదా. ఈ భూమి మీద వైట్ హౌస్ చాలా గొప్పగా ఉంటుందండి. అక్కడ ఉన్న వసతులు, ఆ ఫెసిలిటీస్, ఆ అమెరికన్ ప్రెసిడెంట్కి ఉన్న ఫెసిలిటీస్, వాళ్ళకున్న కార్లు, ఆ కార్లలోనే వంట, భోజనము, డాక్టర్లు, చాలా గొప్పగా ఉంటుంది అంతా. ఇవన్నీ చూస్తేనే చాలా గొప్పగా కనబడుతున్నాయి కదా. మరి వాటికంటే యుగయుగాలుండే గొప్ప తండ్రితో మనం ఉండే భాగ్యం అంటే ఇది మామూలు విషయమా? అందుకే ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, ఎవరైతే ప్రభు కొరకు కనిపెడతారో అలాంటి వారు ధన్యులు, కనిపెట్టే వాళ్ళు ధన్యులు. నువ్వు కనిపెడితే ప్రభు రాకడ దినం కొరకు నువ్వు కనిపెడి సిద్ధపాటు కలిగి ఉంటే ఖచ్చితంగా మనమంతా కూడా తండ్రితో కుమారులుగా కుమార్తెలుగా ఆ పరలోకములో ఆనందముతో బ్రతుకుతామండి. ఎప్పుడు ఉండే ఆనందము అక్కడ మనం పొందబోతున్నాము. అది చెప్పడానికే ప్రభువారు మనకి చెప్పిన మాటలు ఈరోజు లూకాసు వార్తలో మనం చదువుకున్నాం కదా. అంటే పెళ్లి విందు నుంచి ప్రభువారు రాబోతున్నారు అంటే నిజంగా ప్రభువారు రాబోతున్నది మనకు జీవక్రీడం తీసుకురావడానికి, ఆ జీవక్రీడం మనకి ఇవ్వడానికి, ఆ జీవక్రీడంకి మనం అర్హత సంపాదిస్తే, మనం సిద్ధపాటు కలిగి ఉండే, మనం ఆ క్రీస్తు కొరకు కనిపెడితే మనందరికీ భోజనం వడ్డిస్తానంటే మామూలు విషయమా? పేతురు గారు ఏమన్నారండి? ప్రభువా, నా పాదాలు నువ్వు కడగొద్దు ప్రభువా, నువ్వు నా పాదాలను కడగేమేంటి అని అంటే పేతురు గారికి ఇష్టం లేదు ప్రభువారితో పాదాలు కడిగించుకోవడం. మనకు కూడా ఇష్టం ఉండదు ప్రభువారితో వడ్డించుకోవడం. కానీ అంత మంచి మనసు కలిగిన దేవుడు మన దేవుడు, అంత గొప్ప మనసు కలిగిన ప్రభు ఆయన, మనం వద్దన్న ఆయన వడ్డించి మనసు కలిగిన గొప్ప ప్రభువు మాట్లాడుతున్నాడు. మీరు మెలకువగా ఉండండి. ఆ దినము ఎప్పుడు వస్తుందో, అది మొదటి జామున వస్తుందో రెండవ జామున వస్తుందో మీకు తెలియదు కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండుడి. మీరు సిద్ధపాటును కలిగి ఉండి ఎవరైతే మెలకుగా ఉన్నారో వాళ్ళందరినీ నేను అక్కడికి తీసుకుని వెళుతాను, అక్కడ నా సింహాసనం మీద వాళ్ళని కూడా కూర్చోబెడతానంటున్నాడు ప్రభువారు. ఎంత గొప్ప అవకాశం అండి, ఎంత గొప్ప భాగ్యం దేవుని వాళ్ళరా. అందుకే దేవుడు ఎంత గొప్పగా మనల్ని పరలోకములో చూడాలని ఆశపడుతున్నాడు. ఎవరైతే సిద్ధపాటు ఉంటారో వాళ్ళని మాత్రమే తీసుకెళ్తాడనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, తీతు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం దేవుని వాళ్ళరా, తీతు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, ఈ మాట నమ్మదగిన బైబిల్లో ఉన్న మాటలు, దేవుడు మన కోసం రాసిన మాటలు నమ్మదగినవి. నమ్మదగిన దేవుడు రాయించిన మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ఏ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచున్నట్లు నీవి సంగతిని గూర్చి దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. తీతు, నువ్వేం చేయంటే ఈ మాట నమ్మదగినది, నేను నమ్మేశానండి,
నేను నమ్మేశాను, ఈ మాట నమ్మదగినదని నమ్మేశాను 100%. నాకు ఏమాత్రం అనుమానం లేదు. నేను క్రీస్తు కోసం బ్రతికి చనిపోతే మరలా లేస్తానని నమ్మాను. కాబట్టి ఇప్పుడు నన్ను ఏమను కూడా మరలా మార్చలేరు, పక్కదారి పట్టించలేరు. అలా మీరు కూడా చెప్పగలగాలి, అలా మీరు కూడా చెప్పే విధంగా ఉండాలి. మాకు చావైతే లాభం, మేము క్రీస్తు కోసమే బ్రతుకుతాం అనే విధంగా మనం పట్టుదలతో మనం బ్రతకాలి. బలహీనపడొద్దు, జారిపోవద్దు, పరిస్థితులను బట్టి మనం బలహీనపడొద్దు. ఎందుకంటే మనకు ఉండవలసినది సహనముతో కూడిన భక్తి మనము జరిగిస్తే ప్రభువుతో పాటు ఏలుతాం. అంటే ఆ పరిపాలనలో మనం ఉంటాం. పరలోక పరిపాలనలో మనల్ని ఉంచుకోబోతున్నాడు ప్రభు. అందుకే దేవుని వలన ఏ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటయందును మనసుంచున్నట్లు నీవే సంగతుల గూర్చి దృఢంగా చెప్పుచుండవలని కోరుచున్నాను. మన ఉద్యోగము, మన చదువు, మన ఇదే అదే దేవునికి ఇచ్చేసేయాలి. దేవునికి ఇచ్చే టైం దేవునికి ఇచ్చేస్తూ ఉండాలి. మన లోక సంబంధంగా ఏదైనా పనులు చేసుకుంటున్నా మనకి ఎప్పుడు గుర్తుండవలసినది ప్రభువు రాకడికి సిద్ధపాటు ఉండాలి. మనం పరలోకం వెళ్ళాలనేది మనకి ఎప్పుడు గుర్తుండాలి. ఎందుకు ప్రభువు అని అంటారు కదా, మీరు కైసరికి దేవునికి ఇచ్చేయండి. మనం దేవునికి ఇవ్వాల్సినది అది భక్తి, విశ్వాసము, టైము ఆయనకి ఇచ్చేయాలి. దానికే. అందుకే జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని చూసుకోవాలి. చివరిగా 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం దేవుని వలన. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను. చూడండి ఎంత మంచి మాట. మనని ప్రభు కొనుక్కున్నది, మనని విలువ ఇచ్చి మనని తన రక్తం చేత కొనుక్కున్నది. ఎందుకు మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఎందుకు మన కోసం ప్రాణం పెట్టాడండి? మనము పడుకున్నా, మనం జీవిస్తున్నా, నిద్రపోతున్నా మనము ప్రభువుతో పాటు ఉండాలని. అంటే ఎప్పుడు మనం గుర్తుండవలసినది, నా ప్రభువు రాబోతున్నాడు, నా ప్రభువు వచ్చినప్పుడు నా ప్రభువుతో పాటు నేను వెళ్ళాలి అంటే నేను కనిపెడుతూ ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. అలా సిద్ధపాటు కలిగి కనిపెడుతూ ఉంటే ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉంటాం. మన దీపము మన ఆత్మీయ భక్తి జీవితము, మన నిరీక్షణ అది వెలుగుతూ ఉంటుంది. ఆరిపోకుండా మనము చూసుకోవాలి. అలా ఉండాలి అంటే ఆయన మాటలు ఎప్పుడు మన బ్రతుకులో, మన జీవితంలో ఉండాలి. ఇక్కడ మనకు అన్ని లేకపోవచ్చు, కానీ అక్కడ ఏమీ లోటు ఉండదు. ఇది మనము గుర్తుపెట్టుకుని యేసుక్రీస్తు కొరకు కనిపెడితే మనకు వచ్చే లాభము మామూలుది కాదు. జీవ కిరీటము, నిత్య జీవము, శాశ్వతమైన జీవితము, పరలోకము, దేవుడితో కూడా ఉండే భాగ్యము, ఏ లోటు లేకుండా అక్కడ ఉండే భాగ్యము. ఇక్కడ మనకి ఎన్నో లోట్లు ఉంటాయి, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, రకరకాల ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉంటాయి. కానీ అక్కడ మాత్రం అలాంటిది ఏమీ లేకుండా, ఏ లోటు లేకుండా అక్కడ యుగాలు దేవునితో ఆనందకరమైన జీవితం మనం గడపాలంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే త్యాగం చేయాలి. ఎందుకంటే మనకిష్టమైంది మనం ఎంత ఇష్టంగా తింటామండి. మనకేదైనా నచ్చిందనుకో ఒక పదార్థం తినేది, అది చాలా ఇష్టంగా తింటాము, చాలా గొప్పగా చెప్తాం దాని గురించి. అదేవిధంగా దేవుని వాక్యాన్ని కూడా మనము అనుభవిస్తూ చెప్తే చాలా గొప్పగా ఉంటుంది. దేవుని వలన అనుభవించాలి ఆయన మాట అనుభవించాలి మనము. ఇవన్నీ వాస్తవాలు, ఇది పచ్చి నిజాలు, ఇవన్నీ సత్యాలు. ఇవన్నీ సత్యాలండి, కట్టుకథలు కాదు. బైబిల్లో కట్టుకథలు ఉండవు. ఇవన్నీ జరగబోయే మనకి ప్రభువారు చెప్పి మనల్ని తప్పించడానికి, పాతాళం వెళ్ళకుండా తప్పించి ఆ విందులో, ఆ శాశ్వతమైన
ఆ పరలోక భాగ్యం, ఆ భోగం మనకి ఇవ్వడానికి ప్రభువారు చెప్పిన మాటలు ఏమని, నేను ఎప్పుడు వచ్చి తలుపు తడుతున్నా మీకు తెలియదు గనక ఎప్పుడు తట్టినా మీరు తీసే విధంగా మీరు మెలకువగా ఉండండి, మీ దీపములు ఆర్పకుండా చూసుకోండి, మీ నడుము కట్టుకుని ఉండండి. ఇవన్నీ మాటలు అవే దేవుని వలన. అంటే ప్రభు దినము ఎప్పుడైనా రావచ్చు అని మనకు తెలియదు, లేదా ప్రభు దినము రాకడ ఆలస్యమైతే మన పోకడైనా జరగవచ్చు కదా, మనమైనా పోతాం కదా. ఒకవేళ మనము పోయినా ప్రభు వచ్చినా మనము సిద్ధపాటు కలిగి ఉంటే మనం ఆ గొప్ప భాగ్యాన్ని, ఆ ప్రభువారు ఇస్తానన్న జీవగ్రీడాన్ని పొందుకుంటాం. అలా పొందుకోవాలని కోరుకుంటూ ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న మీ అందరి ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా విన్న మీ అనుభూతులందరి ఉదయాలలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు నాయనా. గొప్ప దేవుడు తండ్రి, గొప్ప మాటలు ఇది నన్ను మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువారు ఎప్పుడు వచ్చినా మేము సిద్ధపాటు కలిగి ఉండాలని, ప్రభువారు పిండి మీదని రాబోతున్న ప్రభు మా కోసం జీవక్రీడం తీసుకురాబోతున్నారని, ఆ జీవక్రీడం మేము పొందుకోవాలంటే మేము మెలకుగా ఉండాలని, మా దీపాలు ఆరిపోకుండా చూసుకోవాలని, సిద్ధపాటు కలిగి ఉండాలని మాతో మాట్లాడవు తండ్రి. అతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు చెప్పిన విధంగా మేము ఉండటకు శక్తిని దయచేయండి తండ్రి. మా ప్రభు ఎప్పుడు వచ్చినా మేము పనులకు వచ్చే విధంగా, మా ప్రభు రాకడ ఆలస్యమైతే దానికి ముందే మా చావ వస్తే మేము పరవైస్ పొందే విధంగా జీవించడం కావలసిన శక్తిని, బలాన్ని అందరికి దయచేయండి తండ్రి. ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆత్మీయ బలపరచండి. ఇప్పటి వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా విన్న వినవతులందరి ఉదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరచుకోకుండా విన్న మాటల ప్రకారంగా దీవించి మా ప్రభువారి కోసం కనిపెడుతూ మా ఆత్మ జీవితాన్ని బలపరుచుకుంటూ మీకోసం గొప్పగా బ్రతికి మీ చింతకు వచ్చే భాగ్యం ప్రసాదించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ పిలుగు కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.